నీకన్నా తక్కువ నేను ప్రియా ముద్ర అనుకున్నా కానీ ప్రియా కన్నా మీరే ముద్ర. ఎందుకు? ఇంకో పూర్వ సమజ్గా ఏం ముద్దులు ఏమైంది? ప్రియా మంచిది నర్స్, నీకన్నా ప్రియా మంచిది నర్స్. ఓకే. ప్రియా చెప్పింది నేను కనపడతాను అది కనపడదంటే నిజమే అనుకున్నా, నిజమే తెలిసింది. ఓకే అంతే కదా ప్రియా? నా చైర్ ఎక్కించాను, నా టైర్ ఎక్కాను, నా కొంప కొల్లారి చేస్తున్నారు. ఇది హాస్పిటల్ మీ దుకాణం అర్థం కావట్లా నాకు. ఆడేమో ఆడ తింటున్నానని చెప్తున్నాడు, దీన్ని బయటికి వేయరా అంటే కంపౌండర్ గారిని. మీకు లేడీస్ అంటే ఇష్టం కదా సార్? ఏమి ఇష్టం? ఏం చేసినా తీసుకొచ్చావు, మంచి కస్టమర్ మంచి పేషెంట్ భయపడితే పాప మా పిల్ల ఏమో వాళ్ళు ఏదో నేర్పించారా? చేయాలి అట్లా ఒకసారి నేర్పించారా? దానికి అమ్మాయి భయపడిపోయిందంటే ఇంకా తర్వాత జరిగేదానికి మన హెడ్ నర్స్ చేద్దాం, హెడ్ నర్స్ చేద్దామమ్మా. హెడ్ నర్స్ రా. నేను బయటకు వెళ్ళొచ్చా? నువ్వు వెళ్తే తనకి ధైర్యం ఎట్లా? రాములు చేస్తాను. సీనియర్ కదా, ప్రాక్టీస్ చేయించాడు కదా వచ్చే ముందు. ఏం కాదు. ఇంకో నేను చెప్పాను 25 అబోవ్ ఉన్న నువ్వు తీసుకోమ్మా నర్సుల కింద అని. చిన్న తీసుకొస్తావు ఎందుకు నువ్వు? 22 అని చెప్పింది, దీనికి 30 ఉంటాయి. మీకోసం తక్కువ చెప్పుకుంటారు. సరే మేడం, తల్లి తీసుకెళ్ళి బయట అమ్మా నర్సు. లేదు లేదు, సెట్ అయింది అమ్మాయి ఇప్పుడు. సెట్ చేసావా? సెట్ చేసా. మా సెట్ చేయొచ్చుగా. మీ ఇష్టం. సెట్ చేయొచ్చు కదా. సెట్ చేసింది ఇక మీ ఇష్టమే ఇక. ఇంకా అయిపోయింది. సెట్ ఏదైనా ఏం ఉండదు, అంతా మామూలు. ఏమన్నదిరా చిన్న చిన్న విషయాలు ఎట్లా సీరియస్ అన్నిటిని పట్టించుకుంటే మనం పైకి వెళ్ళలేము. పడకూడదు అసలు. ఫస్ట్ టెన్షన్ పడకూడదు. ఏం చెప్పేది తిరిగి హాస్పిటల్ డాక్టర్ గారు పెట్టుకోవట్లేదు. సరేనా, నువ్వు ఆవేశంలో ఉన్నావు, పర్లేదు. ఆగండి ఆగండి, ఇప్పుడే అమ్మాయి పాపం వేసింది. కొద్దిసేపు ఆగండి మీరు. అరే కంపౌండర్ సార్, మీరు మంచి పనిలో ఉన్నారు కదా సార్, నర్సుతో అమ్మాయితో. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని రాలేదు సార్. ఎవరు వచ్చినా మధ్యలో డిస్టర్బ్ చేయట్లేదు సార్. నేను కోఆపరేట్ చేస్తాను కదా, నువ్వు డిస్టర్బ్ చేయకపోయినా. కొద్దిసేపు కళ్ళు మూసుకో, అంతా అయిపోయింది. సింపుల్ రా, అంత సింపులే. నువ్వు హెడ్ నర్స్ అవ్వాలా వద్దా? ఇంకా నీ కళ వచ్చి చూడు, వేసుకోమే కదా. చూడు మా డాక్టర్ మాట్లాడుందా? మామూలు కాదు ఆ కుర్చీ. మా డాక్టర్ గారు ఎంత బతి నాకు ఎవరిని చూడాలి. వద్దా నర్స్ తీసుకెళ్ళి. డాక్టర్ గారు ఎంత బతి నాకు ఎవరిని చూడాలి. అదృష్టం అమ్మ, ఎవరిని అటాక్ చేస్తారు. ఒప్పుకో, మంచి లైఫ్ కావాలంటే హాస్పిటల్ అనేది రా రేపు పొద్దున. హాస్పిటల్ ప్రియా హాస్పిటల్ పెట్టవా? వద్దు, ఏఆర్ హాస్పిటల్స్. ఓకే, ఏం కాదు, నేను చెప్పాను కదా. చెప్పింది నేను. ఇంత బాగున్నావు తెలుసా సార్, మీరు నచ్చారు. టెన్షన్ పడకు, ఓకేనా? సంతోష్ చూడ మెల్ల ఎంత అందం వచ్చిందో. మీరు అలాంటివి చేసే అమ్మాయిని భయపెడుతున్నారు. మధ్యలో డాక్టర్ చదవకుండా డాక్టర్ అయితే టన్ భయాలు పడతాయి. డాక్టర్ ఉన్నారు, పేషెంట్ పేషెంట్ చిన్నగా డీలింగ్ చేయాలి. ఒకసారి మీరు భయపెట్టేస్తే అమ్మాయి ఏమైపోవాలి పాపం. అసలే పెళ్లి కాని పిల్ల. పిల్లలని చెప్పింది అంటాడు, పెళ్లి కాని పిల్లలు నువ్వు చెప్తాను. ఎంత తీసుకున్నా కమిషన్? 2 పిల్లలా? ముందే చెప్పలేదేంటి నువ్వు? కనపడుతుంది చూడు, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ తెలియదా? డాక్టర్ చెప్తున్నాడు అబద్ధాలు. అంటే చిన్న పిల్లలు ఆగుంది కదా పెళ్లి కానీ. ఇట్లా కళ్ళు తిరిగి పడిపోగానే ఏం తెలియదు, చిన్నపిల్ల పాప అనుకున్నా. అయితే మీరు ఏదో చేశారు అమ్మాయి. నీకు తెలియకుండా ఏదైనా చేస్తాను హెడ్ నర్స్. సరే నేను బయటకు వెళ్తాను కాబట్టి సెట్ చేసుకోండి. సెట్ చేసేది ఏమీ చెప్పకూడదు. ఏందమ్మాయి ప్రాబ్లం ఏంది? కావాలా వద్దా? వద్దా? నువ్వు నర్స్ అవ్వాలా? అట్లా అంటే ఎట్లా? మంచి అవకాశం నువ్వు నచ్చి అట్లా అటాక్ చేశాను కానీ లేకపోతే స్మూత్గా డీలింగ్ చేశాను.
సరేనా? సరేనా? సరే అని చెప్పు. వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి. చూసారా ఇప్పుడు దాకా నన్ను వాడుకున్నారు, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నారు. అరే కంపౌండరా, ఈ హెడ్ నర్సింగ్ బయటకు తీసుకెళ్ళి వచ్చి. సరే అంటున్నా, ఈసారి కాల్ చేయము సరేనా? నువ్వు గుంట బయటకు రావాలి. ఓకేనా? వెళ్తున్నా, ధైర్యంగా ఉండు. ఎందుకు ఉండరాదు నువ్వు కూడా? నేను చూడలేదు సార్, కొంచెం ధైర్యం ఉంటుంది. అలాంటి ఘోరం నేను చూడలేదు. నువ్వు చూడని ఘోరం ఏదైనా ఉందా ఇక్కడ? నీకు తెలియదు ఏదైనా ఉందా? అలాంటివి ఇంకా చూడలేకపోతున్నాను నేను. పిల్లలు జాగ్రత్త. సరే సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపోమా. ఏంటి రెస్ట్ తీసుకుంటా ఒకసేపు ప్రాక్టీస్ చేద్దామా? రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి హెడ్ నర్స్ ఇవి ఎట్లా చూస్తుంది? చెప్పమ్మా మళ్ళా. సరేనండి. మీరు ఓకే. అట్ట కోపంగా చూస్తే పనులు అవ్వవు ఇక్కడ. అది ఆయన అట్ట మాట్లాడుతున్నారు, అట్ట మాట్లాడు. కోరుకున్నారు రా అది కూల్గా ఫ్రీగా ఉండు, ఫ్రీ- వాడనుకో. అది ఉమ్. సరేనా? నీ నెంబర్ ఎంత మళ్ళా తెలుసా? నన్ను బయట నుండి పిలవకూడదు. హే హెడ్ నర్స్, నాకు గుర్తులేదు నెంబర్ ఎంత? 54 55 అవుతుంది. 108. చాలా హ్యాండిల్ రా, సీనియర్ డాక్టర్ రా నేను. చాలా బాగా హ్యాండిల్ చేస్తాను, మీకు ఏం కాదు. ఓకేనా? ఎంతమంది తగ్గింది? ఏంటిది? 107 తగ్గిపోయింది కదా? మీరు 108. అవును. ఇప్పుడు 108 ఎక్కిద్దామని నాకు టెన్షన్ ముట్టింది. ఏం ఎక్కదులే. ఏం కాదు రా, నేను సీనియర్ డాక్టర్ ఉన్నాగా. ఓకేనా? ఎలా బయట మీరు రైస్ కూర్చుంటా కొంచెంసేపు. సరే కొంచెం పడుకో, రిలీఫ్ ఇంకా అయిపో. మొదలు పెట్టండి, వాళ్ళ పేషెంట్లు బయట ఉన్నారు చాలా మంది. హాస్పిటల్ మూసేశారని చెప్పా వాళ్ళకి. దగ్గేమన్నా ఇక్కడి నుంచి కంపౌండరా, డాక్టర్ గారు ఆరోగ్యం బాగాలేదని చెప్పి క్లోజ్ చేయరా. అలాగే సార్. హాస్పిటల్ ఉంచేస్తున్నాను మీకోసం. ఏమంటావు? నువ్వేనంటే ఓకేనా? హెడ్ నర్స్ మంచి అమ్మాయి సెట్ చేసి అంత క్యూట్గా ఉందో తెలుసా? కానీ అండి మరి మరి. సరే 108 స్టార్ట్ చేద్దామా డైటింగ్? చేద్దామా? సరే నెక్స్ట్ ఎప్పుడైనా వస్తావా? రేపు ఉన్నప్పుడు రాకు. నీ జాబ్ ఫైనల్, ఇది నీ ఫిక్స్. కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా కదా? మూసేసాము, లేదు ఇంకా ఎవరు ఉన్నారు. మీరు ఖాళీ. ఇప్పుడు మళ్ళీ వస్తానంటుందిగా. ఇప్పుడు ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తానంటుందిగా. నువ్వు వచ్చేదా హెడ్ నర్స్? పగిలిద్ది. అయ్యో హెడ్ నర్స్, నీకు జీతం కనిపిస్తున్నా నేను రోజు. అలా సెట్ చేస్తున్నందుకు ఇస్తాను. చూసావా, నీ వల్ల దానికి కూడా హెడ్ నర్స్కి. సింపుల్ రా, ఏం కాదురా. అమ్మాయి పెద్ద పెద్ద దాకా రావడం వెళ్తాం వద్దు, కానిచ్చేసే. మాట్లాడు సరిగ్గా. అది తొందరగా కానిచ్చుకొని రాండి, నేను బయటకు వెళ్ళాలి మళ్ళా. ఆ కంపౌండర్ కడతారా నువ్వు బయటికి? కాదు కాదు, ఏంటి అర్జెంట్ పని? ఆ కంపౌండర్ గారు తగులుకున్నావు నిజమేనా? ఆడతాను బయటకు వెళ్ళాలి అంతేనా? అంతేనా? మీలా కాదండి, అందరిని తగులు కొట్టాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని అరే చూసుకోవాలి. దీన్ని తీసేద్దాం, ఇంకా నువ్వే హెడ్ నర్స్. ఓకేనా? ట్రైనింగ్ తీసుకుంది నీకు 2 రోజులు. కంపౌండర్ గారు మాట్లాడి అది వీడియో కలిసిన డైలాగ్ రాస్తున్నారు. ఓకేనా? హాస్పిటల్ అండి ఇక్కడ సిగ్గుపడుతుంది. హెడ్ నర్స్ వెళ్ళిపో. ఓకే అర్జెంట్ పని ఉందా? మధ్యలో రాకు, ఆడు కూడా రావద్దని చెప్పి. సరే. సరే రా, స్టార్ట్ చేద్దాం. బాడీ ఫిట్ అయిందా? మళ్ళీ కలిసి ఓడిపోతావా? అయింది. అది జరిగిందా? నేను ఉన్నాగా పట్టుకోవడానికి పట్టుకున్నా. సర్లే, మీరు చేయండి, నేను ఫోన్ మాట్లాడాలి. నేను సోలా పాపం.
క్లోజ్ చేస్తాం. సరే నిదానం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ ఉంటుంది కదా, నిదానం చేద్దాం. ముఖ్యాలు రాకపోయినా ఉన్నాయి అంతే. ఏ ప్రశ్న కలిపి పడుతుంది నువ్వు పాకిచ్చే అరే అనిలు నా పేరు అనిలేగా. నాకు భయమేసింది ఇప్పుడు. సరే రేపు ట్రై చేద్దాం. ట్రై చేస్తావా? సరే జాగ్రత్త పంపించేసి వస్తా. పాకిస్తావా? ఓకే లాగించే నా చేరు తగ్గేసి ఆడేమో పరువు తీసి పరువు తగ్గాడు. పేషెంట్స్ నెక్స్ట్ కంపౌండర్ ఎవరైనా ఉన్నారా? అందరూ పంపించావా? మొత్తం పంపించాను సార్, లీవర్ లేరు. పేషెంట్ లేరు, పోక్కలేరు. ఇవాళ టైం పోక్క. ఏంట్రా నువ్వు ఇంక బయటికి వెళ్ళలేదా? అది ఎప్పుడు వెళ్ళిపోయిందిగా. హెడ్ నర్స్ తగులుకున్నావు అంటగా. లేదు సార్, మీరున్నాక ఇంకొకరికి ఛాన్స్ ఇస్తారా సార్? ఎంతమంది పొడి చేస్తున్నావురా ప్రకాశరా నువ్వు? సరే సార్. ఏంటి మీ ఇద్దరి గురించి? ఏం లేదు సార్. హెడ్ నర్స్ నువ్వు చెప్పు. చూపినా మీ కాల్ రికార్డింగ్ సీసీ కెమెరా రికార్డింగ్ చూపించిన బయట చూపించండి సార్. అరే నువ్వు నా అక్కలు అడగరే, నా అకౌంట్ అన్ని నువ్వు డీల్ చేస్తున్నావు. అట్లే నన్ను మించిపోతావు. మీరు అట్లా మించిపోయారు కదా సార్. మీరు మీ సార్ దగ్గర మీరు అంటే మించిపోయారా సార్ మీ సార్ దగ్గర? అరే నాకంటే నోగరాజు అయ్యాడు కాబట్టి నేను మించిపోయా. నేను గంగరాజు, నువ్వు నన్ను మించలేవు. అరే మించిపోయారు సార్ మీ సార్ కన్నా. అదేరా నేను అనుముచ్చా, నువ్వు నన్ను ముంచుదామని చెప్తున్నావు. లేదు సార్, మీ అంత శక్తి లేదు సార్ మాకు. సరే కానీ నా ద్వారా కట్టరాకురే. ఫస్ట్ నెల తర్వాత నువ్వు పేషెంట్స్ని ఈవినింగ్ ఏమైనా ఉంటే అపాయింట్మెంట్ రెడీ చేసి కాల్ చేయప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళకి రమ్మని ఈవినింగ్ వచ్చేమని. అలాగే సార్. ఓకే కొత్త క్యారెక్టర్ ఒకటి వచ్చింది, జాగ్రత్త డీల్ చేయండి. చెడగొట్టకుండా రే. అలాగే సార్. ఓకే మరి నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తా. ఓకే సార్. ఏం ప్రాక్టీస్ చేశారు కానీ ప్రాక్టీస్ చేసి వస్తా. ఇప్పుడు దాకా చేసిన ప్రాక్టీస్ కదా సార్? అది వేడరా, బాడీ నొప్పులు వచ్చేస్తున్నాయి, మసాజ్ చేసుకోవాలి. ఇంకా ఉందా? ఉంది వస్తాలే. ఓకే సార్.